పరిశుద్ధుడు పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆ సర్వాధికారి అయిన దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఈ నూతన దినములో మన ప్రభువు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాదం, ఉత్సాహ సునాదం వినబడుతుంది. దేవుని యందు ప్రియమైన వారలరా, మనందరం యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారమే. అబ్రహాము గురించి యాకోబు పత్రికలో లేఖనం చెప్తుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడైన దేవుణ్ణి నమ్ముకున్న మనం నీతిమంతులం. మన గుడారములలో వినబడిన సునాదం రక్షణను గూర్చిన సునాదం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మన గృహాలలో ఏ సునాదం వినబడుతుంది? రక్షణను గూర్చిన సునాదమే వినబడుతుందా, లేకపోతే ఇంకేదైనా? అదేంటనేది మీకు అర్థమైపోతుంది. ఒకవేళ రక్షణను గూర్చిన సునాదం అనేది మనము వినిపించలేకపోతే దేవుని యొక్క సన్నిధి మన గృహాల్లో ఎలా ఉంటుంది? వాగ్దానములో చెప్పబడిన మాట, నీతిమంతుల గుడారములలో. గుడారము అనగా టాబర్నకల్, గుడారము అనగా దేవుని రక్షణానుభవము కలిగిన స్థలం. ఇప్పుడు నీతిమంతుల గుడారము అని అంటే, ఈ నీతిమంతుల ఇంటిలో దేవుని రక్షణను గూర్చిన అనుభవం అనేది ఏమైనా ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే నీవు ఉత్సాహ సునాదం చేస్తావు. కష్టమైన, నష్టమైన, శ్రమైన, వ్యాధైన, బాధైన, ఉపద్రవమైన, ఇక మరి ఏదైనా కానీ నువ్వు సంతోషంగా ఉంటావు. నిన్ను చూచిన వారందరికీ ఆశ్చర్యమే మిగులుతుంది. లేదా లోకస్తుల కంటే మరీ భయంకరంగా తలకాయ నొప్పి వచ్చిన దేవుడు నన్ను మర్చిపోయాడనే సునాదం వినపడుతుందా? ఒక్కసారి ఆలోచిద్దాం. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదం వినబడితే అక్కడ దేవుని కార్యాలుంటాయి, దేవుని సన్నిధి ఉంటుంది. అదే ఈ దినమున 118వ కీర్తన 15వ వచనంలో చెప్పబడిన మాట, దేవుని హస్తం సాహస కార్యాలు చేస్తుంది. ఆయన దక్షిణ హస్తం గొప్ప కార్యాలను చేస్తుంది. సాహస కార్యములు హీబ్రూలో ఉంటుంది క్యోహిల్, బలమైన కార్యాలు, పరాక్రమమైన కార్యాలు. నీవు నీతిమంతుల గుడారం కలిగుండి నీ గుడారములో నుండి దేవుని స్తోత్రగానము, దేవుని స్తోత్ర మహిమ, దేవుని గూర్చిన ఆరాధన నీ గృహంలో ఒక ధూపము వలె దేవుని సన్నిధికి వెళుతూ ఉంటే, ఆ దేవుని యొక్క దక్షిణ హస్తం నీ పక్షాన నిలవబడి బలమైన కార్యాలు, పరాక్రమమైన కార్యాలు నిత్యము ఆయన జరిగిస్తానే ఉంటాడు. ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు బయటకు వచ్చిన తరువాత ఎర్ర సముద్రాన్ని ఆయన బలమైన కార్యం, ఆయన పరాక్రమ కార్యం 2 పాయలుగా చేసేసింది. వారి అరణ్య యాత్రలో ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ముప్పు తిప్పలు వచ్చినా దేవుని బలమైన హస్తం వారిని ఆదుకుంది. ఎందుకో తెలుసా? వారు రక్షణ సునాదము చేస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని చిత్త ప్రకారం దేవుని మార్గములలో వారు నడిచారు కనుక. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మహిమ పరిచర్య చేస్తున్నాడు. కుష్ఠరోగులను, గ్రుడ్డి వారిని, చంద్ర రోగము కలిగిన వారిని, మోగ రోగము కలిగిన వారిని అనేకులను ముట్టి స్వస్థపరిచాడు. అంత ముట్టి స్వస్థపరచడం అనేది సామాన్య కార్యక్రమం కాదు కదండి. ఎంత పరాక్రమమైన కార్యం. ఒక స్కానింగ్ తీయాలంటేనే జేబులు ఖాళీ అయిపోయే భయంకరమైన దినాలు ఇవి. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభు ముట్టి 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయన చెంగును ముట్టి, గ్రుడ్డితనము కలిగిన వారి కళ్ళ మీద చేతులు పెట్టి
స్వస్థత. ఇది నాదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గుడారంలో నుండి రక్షణ సునాదం వినబడగలిగితే నువ్వు బలహీనుడివైనా, నువ్వు శక్తిహీనుడివైనా, నువ్వు అందరికంటే హీనమైన వాడివైనా దేవుడు నిన్ను ముడతాడు. నీ పట్ల పరాక్రమ కార్యాలు చేస్తారు, బలమైన కార్యాలు చేస్తారు. నీది గుడిసైనా ఆ గుడిసెలో నుండి దేవుణ్ణి గూర్చిన రక్షణ సునాదము వినబడును గాక. ప్రతి కన్ను నీ ఇంటి మీద నిలుచున్నట్లుగా దేవుని యొక్క ముఖకాంతి, ఆయన సన్నిధి కాంతి నీ గృహము మీద నిలుచునుగాక. నిశ్చయముగా దేవుడి దినమున నిన్ను ఆశీర్వదించునుగాక. కాకపోతే నీ నోట దేవుణ్ణి గూర్చిన రక్షణ సునాదం ఉండాలి. ఆ దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు ఒక నీతిమంతుడిగా జీవించాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీతిమంతుల గుడారము నుండి రక్షణ గూర్చిన సునాదం వినబడినట్లుగా నీ కృప దయచేయండి తండ్రి. నీ దక్షిణ హస్తం సాహస కార్యాలను, గొప్ప కార్యాలను, భయంకరమైన కార్యములను నజరేయుడైన యేసు నామమున ఈ వాక్యమును విని ఈ వాగ్దానమును చేతబట్టుకున్న ప్రతి ఒక్కరి బ్రతుకులలో జరిగించునుగాక. మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.